ఎస్. మణికంఠ గురించి ఏం చెప్తారమ్మా? మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్లో సింపతి అనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది. బట్ ఆ మణికంఠ ఇవాళ ఈ ప్లేస్లో ఉండడానికి కారణం నిఖిల్ అనే అనిపిస్తుంది నాకు. అంటే యష్మిని హక్ చేసుకున్నాడు కదా, యష్మి హట్ అయిపోయింది, మరి హక్ చేసుకుంటున్నాడు అలా ఇలా చూసారా? అబ్బాయి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, యష్మిని మాత్రమే కాదు. ఫ్లర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఫ్లర్ట్ చేస్తున్నాడు, అబ్బాయి గేమ్ అది మనం ఏం చేయలేము. అంటే అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పు లేదు, కానీ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే తప్ప. అంటే యాజ్ ఎ ఫీమేల్ కావాలని మణికంఠ నెగిటివ్ చేస్తున్నట్టు అనిపించింది. నెగిటివ్ ఏం చెయ్యట్లేదు, అబ్బాయి గేమే అది కాదు నెగిటివ్. ఈ అబ్బాయి వెళ్ళి హక్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అవుతారు? ఈ అబ్బాయి అవ్వాలి కదా. యష్మిక కూడా నువ్వు స్నేహానికి ద్రోహం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, నాతో మాట్లాడుకు, ప్రతి నామినేషన్ లో నిన్నే పెడతానని చెప్పి అవును. వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్? మణికంఠనా యష్మిక కూడా? మణికంఠనే కరెక్ట్. మణికంఠనే కరెక్ట్.